హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేవతి. ఈరోజు నేను ఆర్ది తయారు చేయబోతున్నాను. ఈ కప్పుతో కప్పుడు బియ్యం నేను తీసుకుంటున్నాను. ఈరోజు మంగళవారం కదా, అందుకని అమ్మవారికి ప్రసాదం పెడుతున్నాను. ఇవి ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ బియ్యం అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇది ఎక్కువ శాతం శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఈ వంటకం గురించి తెలుసండి. ఎందుకంటే శ్రీకాకుళం వాసులు ఎక్కువ వీటిని ఈ ప్రసాదాన్ని చేసి పెడతారు అమ్మవారికి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ వేగిపోయాయి ఇవి. ఈ విధంగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేటట్టు వేయించేసుకోవాలి. దీనికోసం ఒక కప్పుడు బెల్లాన్ని బాగా తురిమేసాను. తొందరగా అయిపోతుంది కదా, ఇలా తురిమి పెట్టుకున్న ఒక కప్పుడు బెల్లాన్ని తీసి పెట్టుకున్నాను. ఈ అర్దిలోకి కొబ్బరికాయ ముక్కలు వేయాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇవి వేస్తేనే ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ ఒక కాయ అయితే అవసరం లేదు, దానికి ఇందులో సగం వేస్తే సరిపోతుంది. ఈ కొబ్బరి ముక్కలు ఈ కప్పుతో కప్పుడు వేసుకుందాము. ఈ రకంగా కొద్ది పలచగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం చల్లగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకుందాము. పిండిలా కాకుండా కొంచెం రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా పిండి చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా అలా అని రవ్వలా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు ఈ కప్పుతో 4 కప్పుల వాటర్ వేడి చేసుకోవాలి. ఇందులో కొబ్బరి ముక్కలు, బెల్లం కూడా వేసేసేయాలి. 1 కప్పు వాటర్ అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే పిండి అనేది దీంతోనే కలపాలి. డైరెక్ట్గా వేసామంటే ఉండ కట్టేస్తుంది అనమాట. చల్లని నీటిలో పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో తీసుకున్నాం కదా బెల్లం, ఇది నీటిలో వేసేయాలి. అది పూర్తిగా కరగాలి. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు. మరిగిపోతే సరిపోతుంది. వాటర్ అనేది మరిగితే సరిపోతుంది. బెల్లం అంటే ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇందులో ఎటువంటి రాళ్ళు గట్ట ఏం లేవు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పిండి అనేది వాటర్లో కలిపేసి ఇలా దారిపోయాలన్నమాట. అంటే ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఈ బెల్లం తీసిన గిన్నెలోనే వేసేసి ఇందులో వాటర్ పోసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. చన్నీళ్ళు అయితే వేసి కలుపుకోవాలి. ఈ వాటర్ పోసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. వాటర్ అనేవి బెల్లం నీళ్ళు బాగా కరిగిపోయి మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఇది వేసేసి ఉండకట్టకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతుంది. ఇది మనం కొద్దిగా రవ్వలా చేసుకున్నాం కదా, అంటే మరీ మెత్తగా కాకుండా పౌడర్ చేసాం కాబట్టి ఇది కొద్ది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దీనిపైన ఒక ప్లేటు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 5 ఏలక్కాయలని తీసుకొని, ఒక 5-6 ఏలక్కాయలు తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వచ్చింది. ఏలకుల పొడి వేసేసి ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే. అయిపోయింది మన అడ్డి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పాతకాలం వంటిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని తయారు చేస్తూనే ఉన్నారు. ఇది ఇప్పుడు కొత్త వంటలు వచ్చాయి కదా అని దీన్ని వదిలేయలేదు. అమ్మవారికి అయితే ఎక్కువ శాతం ఈ ప్రసాదాన్ని పెడతామన్నమాట. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న ఆవు నెయ్యిని వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువనే వేసాను. టేస్ట్గా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి వాసన గుమగుమలాడుద్ది. చాలా బాగుంది. కలిపేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చకర్పూరం వాసన అనేది గుమగుమలాడుతుంది వంటల్లో.
ఇటువంటి వంటల్లో అయితేనే బాగుంటుంది, అన్నిటికీ కాకుండా కొన్ని వంటల్లోనే పచ్చకర్పూరం అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. అది కూడా ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ స్మెల్ వచ్చి చేదు వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. ఆల్మోస్ట్ దేవుని ప్రసాదాల్లో కొన్నింట్లో అయితే పచ్చకర్పూరం అనేది వేస్తేనే బాగుంటుంది. అది తయారైపోయింది. ఇది అమ్మవారి ప్రసాదం కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇది అమ్మవారి నైవేద్యంగా తయారు చేశాను. ఫస్ట్ అమ్మవారికి అయితే పెట్టేస్తాను. ఇది మన అద్దండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.